వెల్కమ్ టు కారుణ్య సమూహపు స్వాధ్యాయానికి స్వాగతం. మరి ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామములు తెలియజేసుకుంటూ, మరి ఈ చక్కటి అద్భుతమైన జ్ఞానము అందిస్తున్నటువంటి రాబిన్ శర్మ గారికి మన యొక్క ఆత్మ ప్రణామములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మనందరికీ ఈ యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి కావాల్సినటువంటి శక్తిని ప్రసాదించమని కోరుకుంటూ ప్రారంభించుకుందాం. ఫ్రెండ్స్, మరి ఆస్తులు త్యజించి ఆత్మ శోధన కోసం ఒక యోగి ప్రస్థానం. ఇది మరి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అత్యున్నతమైనటువంటి జ్ఞానం, మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనందరి జీవితాల్లో కూడా జరిగేటువంటి సంఘటనలే ఇందులో కూడా ఉంటూ ఉంటాయి. మరి ముఖ్యంగా ఇందులో ఒకానొక లాయర్, అతని పేరు జూలియన్ మాంటెల్. ఈయన మరి ఎంతో అద్భుతంగా కోర్టులో అద్భుతంగా వాదించేటువంటి, ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఒకానొక న్యాయవాది. ఈయన సడన్ గా మరి కోర్టులో తన యొక్క కేసుని వాదిస్తూ ఉండగా మరి ఆయన జూలియన్ మాంటెల్ నేల మీద నిస్సహాయుడై మరి చెమటలు కారుస్తూ వణికిపోతూ పడిపోవడం జరుగుతుంది. సో ఈయన గురించి మరి ఆయన దగ్గరున్నటువంటి జాన్ అనేటువంటి ఒకానొక తన యొక్క జూనియర్ అన్నమాట. ఇతను ఆ జూలియన్ మాంటెల్ దగ్గర 17 సంవత్సరాల నుంచి మరి తన కింద పనిచేస్తూ ఉన్న మరొక జూనియర్ అన్నమాట, జూనియర్ లాయర్ అన్నమాట. ఈయన 17 సంవత్సరాలుగా మరి ఈ యొక్క జూలియన్ మాంటెల్ దగ్గర చేస్తున్నటువంటి వ్యక్తి. తను అసలు అలా పడిపోయిన వెంటనే ఒక్కసారి మొత్తం అంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. మరి తన తన యొక్క గురువైనటువంటి ఆ జాన్ మాంటెల్ రూమ్ కి వెళ్ళినప్పుడు ఒక ఒక కొటేషన్ చూడడం జరుగుతుంది. అది ఏమిటి అంటే, మన భవిష్యత్తును మనమే బాధ్యులం, మన యొక్క భవిష్యత్తుకి మనమే బాధ్యులం అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. మన ఎదుట ఉన్న పనిని, మన శక్తికి, మనకున్నటువంటి పని ఏదైనా సరే మన శక్తికి మించింది ఏదీ కాదు. దానిలో ఎదురయ్యే కష్ట నష్టాలు మన యొక్క సహన శక్తికి అతీతమైనవి కావు. మన లక్ష్యము, మన విజయ సంకల్పంపై నమ్మకం ఉన్నంత కాలము మనకి గెలుపు తథ్యము అని మరి ఆయన రూమ్లో, ఆ లాయర్ యొక్క రూమ్లో పెట్టుకున్నటువంటి కొటేషన్ మరి గురించి, ఆయన పెట్టుకున్నవన్నీ కూడా తన దగ్గర పనిచేసినటువంటి జాన్ అనే అతనికి ఇవన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటాయి అన్నమాట. మరి ఆ వాళ్ళ గురువు గారు అయినటువంటి ఆ యొక్క సీనియర్ లాయర్ గురించి ఈయన చెప్తూ ఉంటారు. ఈయన కబుర్లు, అందరు చూడండి, కబుర్లు చెప్పేవాళ్ళు పనులు చేయరు అని అంటూ ఉంటారు. అలాగా ఆయన గురించి ఈయన చెప్తుందన్నమాట. ఈయన కబుర్లు చెప్పే వ్యక్తి కాదు. తన వృత్తిలో మరి విజయం పొందడం కోసము రోజు కూడా 18 గంటలు మరి ప్రతిరోజు కూడా పనిచేస్తూ ఉండేవారు. అర్ధరాత్రి మరి అయ్యేటప్పటికి మరి రెస్టారెంట్లలో తిరగడం, ఇంకా ఆ 18 గంటలు కష్టపడిపోయిన తర్వాత ఆ హోటల్స్కి, ఈ హోటల్స్కి, మరి అలాగే డ్రింకింగ్ పార్టీస్ కని ఇలాగా తన యొక్క కేసెస్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేసుకుని ఈ విధంగా ఆయన యొక్క జీవిత విధానం అనేది ఉంటూ ఉండేది. ఆయన చదువుకున్నటువంటి హార్వర్డ్ న్యాయ కళాశాలలోనే తన యొక్క జూనియర్ కూడా చదువుకున్నాడు. అయితే తినంత ఇంటెలిజెంట్ కాకపోయినప్పటికీ కూడా మరి తనకి ఆయన దగ్గర పనిచేసేటువంటి అవకాశము మరి వచ్చింది. ఎలాగ అంటే, తను కూడా హృదయం ఉన్నవాడే. ఎందుకు అంటే తిన యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని తినకి ఎలాగైనా, తిన లోపల ఉన్నటువంటి ఆ యొక్క ఎలాగైనా తనకి కూడా మరి
సంపాదించాలి అనేటువంటి ఆతృతను చూసి తనకి అవకాశం ఇవ్వడం అనేది జరిగిందనమాట. మరి ఆ విధంగా అసోసియేట్ న్యాయవాదిగా తను ఆయన దగ్గర జాయిన్ అవ్వడం జరిగింది. వీళ్ళిద్దరి మధ్య కూడా చక్కటి స్నేహబంధం గూడా ఉండేది. ఆయన దగ్గర మరి ఇతను ఈ జూనియర్ లాయరు అసిస్టెంట్‌గా పనిచేసడం చాలా కష్టమే. ఎందుకంటే ఆయన ఎన్నో సార్లు ఎక్కువ చూడండి, మనం పని ఎక్కువ తీసుకున్నాం అనుకోండి ఏమొస్తుంది? విసుగొచ్చేస్తుంది, కోపమొచ్చేస్తుంది. ఎక్కువ వర్క్ ఎక్కువ అయ్యేటప్పటికి దానిలో గట్టిగా అరుస్తూ ఉంటాము. ఇవన్నీ గూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఈయన గూడా ఎప్పుడు డబ్బులు సంపాదించాలని ఎక్కువ ఎక్కువ 18 గంటలు వర్క్ చేయడం అంటే మాటలా? సో, ఆ కోపంలో ఎప్పుడు గూడా మరి ఈయన గూడా ఎప్పుడు విసుక్కోవడము, సో, ఇలా గూడా జరుగుతూ ఉండేది. ఇద్దరు మంచిగా ఉండేవారు కానీ, ఆ వర్క్ హడావిడిలో ఎప్పుడూ కొంచెం అప్పుడప్పుడు ఇద్దరు అరుచుకోవడం గూడా జరుగుతూ ఉండేది. ఇవన్నీ గూడా ఆయన పడిపోయిన తరువాత తన జూనియర్ ఆయన గురించి గుర్తు చేసుకుంటున్నారనమాట. అయితే కానీ ఆయనంటే ఎంతో గౌరవం. ఎందుకంటే తను ఎంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని తెలుసుకొని మరి చక్కగా మంచి సాలరీ వచ్చేటట్లు ఒక అవకాశం కూడా తన దగ్గర వర్క్ చేయడానికి తను మరి ఆ సహాయం చేసినందుకు ఎప్పుడు గూడా ఆ యొక్క కృతజ్ఞత అయితే గనక ఉండేదనమాట. తన గురించి బయట ఒక రకమైనటువంటిగా చెప్పుకునేవారు. ఏమని? తిను అందరితోనూ పోట్లాటలు పెట్టుకుంటాడని చెప్పేసి, అలాగే విచ్చలవిడిగా డ్రింకింగ్ హ్యాబిట్స్, ఇలాంటి హ్యాబిట్స్ విచ్చలవిడిగా తిరిగే అలవాటు కూడా ఉంది. నైట్ క్లబ్స్‌లో వాటిల్లో. ఇలాగా ఉన్నాయి కానీ వర్క్ మాత్రము మరి మిత్రులన్నా కూడా చాలా ఇష్టంగా చూసుకునేవాడనమాట. మరి తను మరి ఫస్ట్ ఇనీషియల్ డేస్‌లో తన యొక్క మంచి మంచి క్లయింట్స్ అందరిని గూడా కొత్త కొత్త వాళ్ళందరిని మరి బిజినెస్ రావాలి గదా! ఎక్కువ మంది క్లయింట్స్ రావాలి గదా! అందుకోసం అని చెప్పేసి రాత్రి పగళ్ళు గూడా పని చేస్తూ ఉంచేవాడనమాట ఆయన. సో, అలాగా ఆయనకి కొద్ది సంవత్సరాల్లోనే ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగి, ఇక విపరీతంగా ఆయన దగ్గరికి క్లయింట్స్ రావడం, విపరీతంగా కేసులు రావడం, ఇక భారం ఇంకా అలా నెమ్మది నెమ్మదిగా పెంచుకుంటూ వచ్చేసారనమాట. ఇక రోజుకి 2 గంటలే నిద్రపోయేవారట. మిగతా అన్ని గంటలు కూడా వర్క్ చేస్తూ ఉండేటువంటి బిజీగా అయిపోయాడనమాట. ఇక ఈయనకనిపిస్తూ ఉండేదట. అబ్బా! ఈయన ఇంత ఆకలితో ఉన్నాడు ఏంటి? మరీ ఇంత పని రాక్షసుడేంటి అని ఈయన జూనియర్ ఎప్పుడు ఆయన గురించి అనుకుంటూ ఉన్నాడనమాట. ఇంకా ఇంకా అంత కష్టపడుతుంటే డబ్బులు రాకుండా ఎలా ఉంటాయి? తన కోసం ఒక సొంతంగా ఈ విమానము, అలాగే ఈయన కోసం ఒక మంచి ద్వీపంలో ఒక చక్కటి ఇల్లు, అలాగే ఎంతో ఇష్టపడి కొనుక్కున్నటువంటి ఎర్రని ఫెరారీ కారు, ఇవన్నీ ఇంకా ఆయన కష్టపడ్డాడు కాబట్టి డబ్బులిక విపరీతంగా వచ్చాయి. విపరీతంగా ఆయనకు కావాల్సినవన్నీ గూడా కొనుక్కోవడం జరిగింది. ఇక అందరికంటే గూడా మరి ఎప్పుడు పని చేస్తూనే ఉండేవాళ్ళనమాట ఇద్దరు గూడా. ఒక దాని తర్వాత ఒకటి కేసులు వస్తూ ఉండేయి. ఎంత వచ్చినా కూడా అలాగా మరి అలాగా పని చేస్తూనే ఉండేవారు ఇద్దరు కూడా. ఇక వాళ్ళ శక్తికి కంటే గూడా ఎక్కువ నిరంతరం కష్టపడుతూ ఉండేవారనమాట ఇద్దరు గూడా. ఇక తను ఒక పని రాక్షసుడయిపోయాడనమాట. యావత్ ప్రపంచము ఏమో అప్పుడప్పుడు కొంచెం కుటుంబము ఇవన్నీ ఉంటే ఆయన మాత్రము ఎప్పుడు కూడా మరి ఆహ్, 64 అంతస్తు భవనమట ఆయన ఉండేది. ఆ అంతస్తులో కూర్చొని ఎప్పుడు గూడా కేసులన్నీ గూడా చూస్తూ మొత్తానికి ఏదో విజయం సాధించేస్తున్నాను అనేటువంటి భ్రమలోనే ఆ లాయర్ గూడా అలాగే వర్క్ చేసేవాడనమాట. ఇంకా కాలం గడిచే కొద్దీ ఏమైందంటే ఆహ్, ఇంకా తన శక్తిని పరీక్షించుకుంటున్నాడేమో అన్నట్లుగా అయిపోయిందనమాట. ఇంక అంత వర్క్ చేసేటప్పటికి ఏమవుతుంది శక్తంతా అంతలాగా వినియోగించేస్తుంటే 53 ఏళ్ల వయసులోనే అతను 70 ఏళ్ల వయసు ఉన్నటువంటి వృద్ధుడిలాగా అయిపోయాడనమాట. ఇక తన జీవన శైలి వల్ల అతని మొహంలో పూర్తిగా ముడతలు, ఇంకా అన్నీ ఇంకా రాత్రి పొద్దుపోయిన తర్వాత ఖరీదైన ఫ్రెంచ్ హోటల్‌లో తినడము, అవి ఇవి ఇక ఒక పద్ధతి, పాడు లేకుండా ఇష్టం వచ్చినట్టు ఆహారం తీసుకోవడము. ఇలాగా నెమ్మదిగా అలసటగా ఫీల్ అవ్వడం స్టార్ట్ అయిందట ఆయనకి. అనారోగ్యంగా ఫీల్ అవుతున్నా కూడా అలా ఫీల్ అవ్వకుండా తనని తనే ఉత్సాహపరుచుకుంటూ అలాగే అప్పుడప్పుడు అనేవాడట, "నాకింక చిరాకొచ్చేస్తుంది జాన్" అని అంటూ ఉండేవాడట. మరి ఆ విధంగా ఆహ్, ఆహ్, నెమ్మదిగా తనలో ఆహ్, అది కూడా ఈయనకి ఈ జూనియర్ ఇవి కూడా చూస్తూ ఉండేవాడనమాట. అలాగా నెమ్మదిగా ఆహ్
ఇంకా తన ప్రత్యర్థి న్యాయవాది లేవదీసినటువంటి అభ్యంతరాలను ఇదివరకు ఎంతో హుందాగా, ధైర్యంగా, సవాలుగా ఎదిరించేటువంటి అతను నెమ్మదిగా ఏమైపోయిందంటే సరిగ్గా ఆ వాదించే పటిమలో నెమ్మదిగా ఆ యొక్క స్పష్టత అదంతా కూడా నెమ్మదిగా తగ్గుతూ వచ్చేసిందనమాట. మరి ఇంకా అప్పుడప్పుడు నాకింక చిరాకొస్తుంది. సో, నాకు ఏదో ఒక రకమైనటువంటి శూన్యంలాగా వస్తుంది. అని అప్పుడప్పుడు తనతో కూడా అంటూ ఉండేవాడనమాట. సో, ఈ విధంగా అంతే కాకుండా ఇవన్నీ గూడా ఇలా ఉన్నాయంటే తన జీవితంలో ఏవో ఇంకా ఇది కాకుండా ఇంకా ఏదో విషాదకరమైనటువంటి సంఘటన గూడా మరి అది ఎవరికీ చెప్పుకోలేనటువంటి సంఘటన అనడం గూడా ఉండేదనమాట. సో కానీ మరి జూలియన్ సంస్థలో భాగస్వామి అయిన హార్టింగ్ కూడా మరి ఎప్పుడు గూడా అంటే ఏదో ఒక విషాదగాథ ఉంది తన జీవితంలో. ఇంకా ఒక ఒక కుటుంబానికి టైం ఇవ్వట్లేదు, ఏమీ ఇవ్వట్లేదు, 24 గంటలు ఇక్కడే ఉన్నారు అంటే, ఎక్కడో ఏదో ప్రాబ్లమ్ ఉంది. తన జీవితంలో గూడా ఏదో ప్రాబ్లమ్ ఉంది అని మాత్రం ఈయనకి అర్థమైందనమాట. సో, ఈ విధంగా ఆహ్ కానీ అదేంటో తెలిసేది కాదనమాట. ఈ జూనియర్‌కి ఏదో ప్రాబ్లమ్ ఉంది అని తెలుసు గానీ, అదేంటో తెలుసుకోవాలి, ఏదో హెల్ప్ చేయాలి అనేది మాత్రం లోపల ఉండేది కానీ, అది తెలుసుకోలేదనమాట. సో, ఈ విధంగా మరి అలాగా ఎన్నో వేల కేసులు గెలిచినటువంటి ఆయన, ఒక్కసారి ఇలాగ కోర్ట్ హాల్‌లో ఇలాగ పడిపోయాడే అని మరి ఈయన ఫీల్ అవుతూ ఉన్నాడనమాట. తన జూనియర్. సో, ఈ విధంగా మరి ఆహ్ ఇలా ఉండగా నెక్స్ట్ డే ఏమవుతుందంటే, మరి వాళ్ళ కోర్టులో మరి ఆహ్, అందరూ ఇంక చెప్పుకుంటూ ఉంటారు గదా! సో, వాళ్ళందరూ చెప్తున్నారనమాట. ఏంటి అంటే, ఆ సీనియర్‌లో ఆ న్యాయవాదుల్లో ఒక పెద్దాయన, ఆయన వచ్చి ఇక అతనికి కేసు వాదిస్తుండగా గుండె నొప్పి హార్ట్ అటాక్ వచ్చింది. తను ఇక ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్నాడు. ఆహ్, ప్రస్తుతానికైతే పర్వాలేదు అన్నారు కానీ, ఇక పూర్తిగా ఆయన న్యాయవాద వృత్తినే వదిలేశాడు అని మరి చెప్పడం జరిగిందనమాట. ఆ యొక్క లాయర్స్‌లో ఉన్నటువంటి ఒకానొక సీనియర్ లాయరు అందరిని మరి కోర్ట్‌లో ఉన్నటువంటి మిగతా మిగతా న్యాయవాదులందరినీ పిలిచి ఒక మీటింగ్‌లా పెట్టి, ఇక తనిక న్యాయవాద న్యాయవాద వృత్తి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాడు. ప్రస్తుతానికైతే బానే పర్వాలేదు కానీ, ఇకైతే ఆయన ఏమీ కోర్ట్ కేసెస్ ఏమి తీసుకోవట్లేదు అని కన్ఫర్మ్ చేయడం జరిగింది. అయితే తినికి అసలు ఇన్ని సంవత్సరాలు తన దగ్గర జూనియర్‌గా పనిచేసినటువంటి నాకు ఆయన్ని కలవడానికి కూడా పర్మిషన్ ఇవ్వరనమాట. ఎవరికి? ఈ జూనియర్‌కి. నాకు కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా చేశారే అని చెప్పేసి ఈయన కొంచెం చిన్నబుచ్చుకుంటాడు ఈ జూనియర్ లాయర్. సో, ఇలాగా జరిగి ఆల్‌మోస్టు అలాగా ఆయన న్యాయవాద వృత్తికి దూరంగా వెళ్ళిపోయి కనీసం ఆల్‌మోస్ట్ ఒక 3 ఇయర్స్ అయిపోయింది. కానీ ఆహ్, ఆయన గురించి తర్వాత ఎంక్వైరీ చేస్తే ఏం తెలిసిందంటే, ఆయన ఒక ఇండియా వెళ్ళిపోయాడు. అదే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి తెలుసుకున్నటువంటి చివరి వార్త ఏంటంటే, ఆయనిక ఆహ్, ఇక ఇండియా వెళ్ళిపోయాడు అని ఏదో దేనికో అన్వేషిస్తూ ఆయన ఇండియాకి వెళ్ళాడు. అది ఇండియా అంటే భారతదేశం అంటే వేదభూమి గదా! అక్కడ ఏదో తెలుసుకోవాలి అనేటువంటి కుతూహలంతో వెళ్ళిపోయాడు అన్నది ఆ విషయం ఒక్కటే ఈయనకి తెలుసు. అంతకు మించి ఇంకేమీ తెలీదనమాట. సో, ఇది ఇక్కడ వరకే ఈ జూనియర్ లాయర్‌కి తెలుసు. అంతకు మించి ఇంకేమీ తెలీదు. సో, మర్చిపోయాడు. నెమ్మదిగా కాలం గడిచిపోతుంది. అలాగా ఆయన పడిపోయిన తర్వాత ఇలాగ 3 సంవత్సరాలు అయిపోయింది ఆల్రెడీ. అయిపోయినప్పటికి ఈ 3 సంవత్సరాల్లో ఈ జూనియర్ లాయర్ ఏమైపోయాడంటే సీనియర్ లాయర్ అయిపోయాడనమాట. ఈయనకి కూడా నెమ్మదిగా కేసెస్ అన్నీ గూడా ఈయన ఇండివిడ్యుయల్‌గా కేసులు వాదించడం, మళ్ళా ఈయన కింద జూనియర్‌లు ఉండడం, ఇలాగా జరుగుతూ ఉందనమాట. సో, కానీ జరుగుతూ ఉన్నా గూడా అప్పుడప్పుడు ఎంతైనా సీనియర్ గదా! ఎంతైనా మరి కలిసి చేశారు గదా! అన్ని సంవత్సరాలు. గుర్తొచ్చినప్పుడల్లా అనుకుంటూ ఉంటాడనమాట. ఏంటి ఈయన ఎక్కడికెళ్ళాడో ఏంటో, ఎక్కడికైనా నేపాల్ వెళ్ళాడో, ఇండియా ఎళ్ళాడో, ఎలా ఉన్నాడో ఏంటో అని అప్పుడప్పుడు అనుకుంటూ ఉండేవారనమాట. అయితే ఒకరోజు ఏమవుతుందంటే, తన దగ్గర పనిచేస్తున్నటువంటి ఒకానొక అసిస్టెంట్ జెన్‌వి జెన్‌విన్ అనేటువంటి తను ఎవరో మిమ్మల్ని కలవడానికి ఒకళ్ళొచ్చారు అని చెప్పడం జరుగుతుంది. అంటే అసలే ఈ లాయర్ గూడా బిజీ అయిపోయాడు గదా! సో, ఎవరు అపాయింట్‌మెంట్ లేకుండా ఎలా వచ్చేస్తారు? ఆహ్
అని ఆహ్, అని అంటూ ఉంటాడనమాట. మరి ఎవరిని నాకు చూసేయడానికి టైం అయితే లేదు. మరి అపాయింట్‌మెంట్ లేకుండా అలా ఎలా వచ్చేస్తారు అని వాళ్ళ జూనియర్‌కి పంపించేసేయి. లేదు గొడవ చేస్తే గనక సెక్యూరిటీకి చెప్పేసేయి అని చెప్తాడనమాట. తర్వాత కానీ కాదు, కాదు సార్ ఎవరో మిమ్మల్ని తప్పకుండా మిమ్మల్ని చూడాలి అని అంటున్నారు. ఒకసారి రండి సార్ అని. సరే ఏదో అర్జెంటే ఏదోలే అసలు చూద్దామని చెప్పేసి వెళితే మరి ఆ తలుపు తెరవగానే ఒక 30 ఏళ్ళు పైబడి చక్కటి చిరునవ్వుతో ఒక వ్యక్తి చాలా చక్కగా సన్నగా ఎంతో ఉత్సాహంతో ఆయన లోపల నుంచి ఒక చక్కటి శక్తి పొంగుతూ ఎంతో అద్భుతమైనటువంటి చర్మ సౌందర్యం కలిగినటువంటి అప్పుడే దైవ సన్నిధిలో ఉన్నారా అన్నటువంటి వ్యక్తి మరి ఆ కళ్ళు ఎలా ఉంటాయంటేనట అసలు చాలా అందమైనటువంటి ఒక 30 ఏళ్ల వ్యక్తిలాగా కనిపిస్తాడనమాట. ఎవరన్నా మరి కొత్త జూనియర్ ఏమో కొత్త ఉద్యోగం కోసం వచ్చాడేమో అనుకుని ఎందుకు అని చెప్పేసి ఆహ్, అలా చూస్తూ ఉంటాడనమాట. నిజంగానే సెక్యూరిటీ పిలవాలేమో ఇలా వచ్చేసాడు అని అనుకున్న లోపల నుంచి అనిపిస్తుందనమాట ఎవరో అని చెప్పేసి. ఆహ్, తర్వాత అప్పుడు ఆయన అంటాడనమాట. అతిథులని పలకరించేటువంటి పద్ధతి ఇదేనా జాన్? నీకు న్యాయవాద వృత్తిలో తెలియాల్సిందల్లా నేర్పించిన వ్యక్తితో నువ్వు మాట్లాడే విధానం ఇదేనా? ఈ రహస్యాలన్నీ నేను నీకెంతో చెప్పాను గదా! నువ్వు బిహేవ్ చేసేటువంటి విధానం ఇదేనా అని చెప్తాడనమాట. అంటే చూడండి తన సీనియర్ ఒకప్పుడు 50 ఏళ్ల సంవత్సరాలకి 70 ఏళ్ళలాగా కనిపించే అతను ఇప్పుడు 30 సంవత్సరాల్లాగా అంత చక్కగా ఆరోగ్యంగా, హెల్తీగా కనిపించేటప్పటికి తన యొక్క సీనియర్‌నే గుర్తుపట్టలేనంత చక్కగా తను తయారవ్వడం జరుగుతుందనమాట. సో, ఆ గొంతు వినగానే అప్పుడు ఆయనకి మీరా? అమ్మ బాబోయ్! అండి ఎలా ఉంటుంది? అంత అనేటప్పటికి ఇక ఇద్దరు చాలా సంతోషంగా ఎంతో ఒకళ్ళనొకళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఎంతో చక్కగా రిసీవ్ చేసుకొని మరి ఎంతో చక్కగా మరి హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. తర్వాత ఇంత ఇంత యవ్వనంగా ఇంత శక్తిని ప్రతిబింబిస్తూ అసలు ఎంత బాగా ఉన్నాడని ఈయన లోపల అనుకుంటూ ఉన్నాడనమాట ఈ జూనియర్. సో, ఈ విధంగా మరి 3 సంవత్సరాల క్రితము ఒకానొక హార్ట్ అటాక్‌తో 70 ఏళ్ల వృద్ధుడులా కనిపించినటువంటి ఒకానొక లాయరు తిరిగి 30 ఏళ్ల యువకుడిలాగా తన జూనియర్ దగ్గరికి రావడంతో ఎంతో సంభవాశ్చర్యాలతో ఉంటూ ఉంటాడనమాట ఈయననమాట. ఇక ఇంకా ఏమైంది ఈ సరికొత్త జూలియన్ చూసి ఆ జూనియర్ ఇక నిర్ఘాంతపోతాడనమాట. మరి ఎలాగ అయిపోయింది? ఇంత కారణం ఏంటి? అని చెప్పగానే అప్పుడు చెప్తాడు. నా యొక్క సరి కాని చర్యల వల్ల నా యొక్క శారీరక, మానసిక ఆరోగ్యం పైన మరి ఎంతో ఒక ఒక దుష్ప్రభావం నా మీద చూపించింది. కానీ ఇప్పుడు తన శరీరం మరి ఆహ్, నేనప్పుడు నా యొక్క అలవాట్ల మూలాన నా యొక్క శరీరాన్ని, మనసుని అన్నింటిని గూడా కోల్పోయాను. సో, అని ఈయన యొక్క స్టోరీ అంతా గూడా చెప్తూ ఉంటాడనమాట. సో ఇలా చెప్పుకుంటూ అసలు ఏం జరిగింది? అలా పడిపోయిన తర్వాత మరి ఎలాగ అయింది? ఇలాగ వెళ్ళిపోగానే ఆయన అక్కడి నుంచి అలాగా మరి ట్రైన్‌లో వెళ్తూ ఉండగా మరి ఎన్నో సాంప్రదాయాలు ఈ యొక్క భారతదేశంలో అనేక సాంప్రదాయాలు నేను చూశాను. అనేక మందిని కలిశాను. మరి ప్రతి ఒక్కళ్ళు గూడా నన్నెంతో చక్కగా రిసీవ్ చేసుకున్నారు. ఆ చక్కటి వాతావరణం, ఆనందం ఇవన్నీ గూడా మరి ఆహ్, చాలా అద్భుతంగా ఆయన యొక్క ప్రయాణం గురించి చెప్పుకుంటూ మరి నేను ఇవన్నీ చెప్తుంటే నేనేదో ఉన్మాదిలా చెప్తున్నాను అని అనుకోవద్దు. ఇది నేను నా అంతరంగంలో నుంచి చెప్తున్నాను. నేను కోల్పోయినటువంటి ఆ యొక్క ఉత్సాహాన్ని పునరుజ్జీవింపజేసుకోవడానికి ఒకానొక ఆధ్యాత్మిక యాత్ర జరపమని నా లోపల నుంచి నాకు ఆ భావన కలిగింది. చెప్తున్నాడనమాట. "అసలు నువ్వెందుకు భారతదేశం వెళ్ళిపోవాలి అనుకుంటే, నాకు ఆ టైంలో నాకలా అనిపించింది జాన్. మరి ఒక ఆధ్యాత్మిక యాత్ర నువ్వు జరపాలి అని నా లోపల నుంచి నాకు ఆదేశం వచ్చినట్లుగా నా మనసుకు అలాగ అనిపించి, నేను అలాగా భారతదేశానికి ఆ విధంగా ప్రయాణమయ్యాను. అందులో భాగంగా అనేక మంది మహానుభావుల్ని కలిసాను. అక్కడ మరి
యోగుల గురించి, వాళ్ళ ఎంతో వయస్సు నిండినటువంటి ఋషుల గురించి ఇవన్నీ తెలుసుకుంటూ మరి సుప్రసిద్ధులైనటువంటి ఎంతోమంది గురువులని వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానాన్ని అంతా కూడా తెలుసుకున్నాను. అలాగా మరి అంటే నువ్వు మరి ఇంత కష్టపడి నువ్విక్కడ నీ యొక్క గెస్ట్ హౌసు, నీ ఫెరారీ కారు, నీ ఏరోప్లేను ఇవన్నీ వదిలేసుకొని నీకెలాగా ఎళ్ళావు అని అడిగితే చెప్తాడనమాట. ఏమని? భవిష్యత్తు పట్ల మనం చూపే నిజమైన అసలైనది ఏంటి అంటే, వర్తమానానికి మన దగ్గరున్నటువంటి అంతా ఇచ్చేయడమంట. మనం రెడీ అవ్వాలి. ఆ వర్తమాన క్షణంలో అన్నీ ఇచ్చేయడానికి రెడీ అవ్వాలి అని చెప్తున్నాడనమాట తన యొక్క జూనియర్‌కి. "నువ్వెలా ఎళ్ళిపోయావు? నీ యొక్క ఆస్తులన్నింటిని ఇంతింత కాస్ట్‌లీగా నువ్వింత ఇంత బాగా ఉండేవాడివి. అసలు ఎలా వదిలెళ్ళావంటే, నా యొక్క భవిష్యత్తు కోసము నేను వర్తమానం కోసం అన్నీ ఇచ్చేసుకున్నాను" అని చెప్తున్నాననమాట. సో, ఆ విధంగా మరి ఆహ్, అలా వెళుతూ ఉండగా మరి నాకు అసలు ప్రకృతితో మమేకమవ్వడం, అందమైనటువంటి వేసవి సూర్యకిరణాల్లో ఇవన్నీ గూడా ఎంతో భారతదేశం ఎంతగా నాకు ఒక నాలో మార్పుని తెచ్చిందంటే అని చెప్తున్నాననమాట. ఆయన, ఆయన 7 నెలల పాటు ఫస్ట్ ఇనీషియల్‌గా భారతదేశం వచ్చిన తర్వాత అసలు ఏంటి తెలుసుకుందామని ఆ గురువుల దగ్గరికి, ఈ గురువుల దగ్గరికి నేను తెగ తిరిగేశాను. అయితే ఫైనల్‌గా నేను హిమాలయ కుదుళ్ళలో ఉన్నటువంటి కాశ్మీర్‌లో ఉండగా నాకు అదృష్టవశాత్తు ఒక యోగి కృష్ణన్ అనేటువంటి వ్యక్తితో పరిచయమైంది. ఆయన పూర్తిగా శిరోమండనం చేసుకొని మరి చాలా బక్కగా ఉన్నారు. ఆయన అతనే నవ్వుతూ చెప్పినట్లు పూర్వజన్మలో న్యాయవాదిలా ఉండేవాడట. ఢిల్లీలో ఆయన గూడా అంటే ఈ కృష్ణన్ అనే అతను కూడా ఆయన గూడా ఒకప్పుడట మరి ఢిల్లీలో ఎంతో మరి బిజీ లైఫ్‌ను గడిపి చివరికి ఆయన అదంతా వదిలేసి హిమాలయాలకొచ్చి ఒకానొక కుగ్రామంలో ఒకానొక పూజారిగా ఆయన సెటిల్ అయ్యాడనమాట. సో, అలాగా కృష్ణన్ అనేటువంటి వ్యక్తికి ఈయనకి పరిచయం అవుతుందనమాట. సో, ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్య పరిచయం పెరిగి మరి ఇంకా వాళ్ళిద్దరి మధ్య చక్కగా ఒక సాన్నిధ్యం పెరిగి వాళ్ళిద్దరి మాటల్లో అసలు, అసలు మీరు ఇవన్నీ వదిలేసుకొని ఇలాగ ఉన్నారు అంటే నేను సేవ చేయడానికి ఇక్కడికొచ్చాను. మరి భగవంతుడికి సేవ చేసుకోవడమే నాకు అనిపించింది. అని చెప్పేసి ఆయన ఇవన్నీ చెప్పడం. ఆహ్ సో, నా జీవితం అంటే మరొకరికి సేవ చేయడం కోసమే అని నేను తెలుసుకున్నాను. కాబట్టి ఈ ఆలయంలో ఇక్కడికొచ్చిన వాళ్ళందరికీ గూడా నేను సేవలు చేస్తూ ప్రస్తుతానికి ఇక్కడ నా జీవితాన్ని ఇలా గడుపుతున్నాను. నేను గూడా ఒకప్పుడు ఢిల్లీలో ఎంతో బిజీగా ఉండేవాడిని. ఇప్పుడు ఇలాగా నేను అర్థం చేసుకొని నా జీవితం నా కోసం కాదు అందరి కోసమని అర్థం చేసుకొని నేను ఈ విధంగా ఇక్కడ సెటిల్ అయ్యానని ఆ కృష్ణన్ యోగి గారు చెప్పడం జరుగుతుందనమాట. ఇంకా ఏమని చెప్తారంటే ప్రతి ఒక్క సంఘటనకు కూడా ఒక ప్రయోజనం ఉంటుంది. చూడండి. ప్రతి ఒక్క సంఘటనకి కూడా ఒక ప్రయోజనం ఉంటుంది. ప్రతి ఒక్క ప్రతి ఒక్క విఘాతం అంటే గనక ఒకానొక నెగెటివ్ మనకేదైనా కష్టాలొచ్చినాయి అనుకుంటూ ఉంటాం గదా! ప్రతి ఒక్క విఘాతంలోనూ ఒక గుణపాఠం కూడా ఉంటుంది. అది ఆధ్యాత్మికమైనది కూడా కావచ్చు. మన అది ఒక ప్రాబ్లమ్ వచ్చింది అంటే గనక, అది మన యొక్క ఆంతరంగిక ఎదుగుదలకు, మన యొక్క మానసిక వికాసానికి ఇవన్నీ కూడా దోహదం చేస్తాయి. ఇది నోట్ చేసుకోవాల్సిన పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. ఒకానొక ప్రాబ్లమ్ రాగానే మనందరం కూడా జనరల్‌గా చాలా డిప్రెషన్‌లోకెళ్ళిపోతూ ఉంటాం. కానీ మహానుభావులు చెప్తుంది ఏంటి అంటే, ఒక ప్రాబ్లమ్ వచ్చింది అంటే అది ఒక కంపల్సరీగా మనము అందులో ఎదగడానికే వచ్చింది. అందులో ఒక గుణపాఠం నేర్చుకొని, మనం ఆధ్యాత్మికంగా, మనము మానసికంగా కూడా ఇంకా స్ట్రాంగ్‌గా అవ్వడానికే అది వస్తుందన్న విషయాన్ని ఎప్పుడు గూడా గుర్తుపెట్టుకోవాలి అని కృష్ణన్ యోగి గారు ఈయనకి చెప్తుందనమాట. సో, ఈ విధంగా హిమాలయాల పైభాగాన వీళ్ళిద్దరూ చెప్పుకుంటూ ఆహ్, వీళ్ళు చెప్తారనమాట ఆయన. ఏమని? హిమాలయాల పైన ఒకానొక మరి ఎంతో ఆధ్యాత్మిక శక్తులు ఉన్నటువంటి ఒకానొక యోగి బృందం ఉందని అందరూ చెప్పుకుంటూ ఉంటారిక్కడ. మరి ఎవరి జీవితంలోనూ మరి వాళ్ళ యొక్క ప్రమాణాలన్నింటినీ గూడా బాగా పెంచేటువంటి ఒక వ్యవస్థ వాళ్ళ దగ్గరుంది అట. మరి వాళ్ళు శారీరకంగా మరి ఆహ్, బుద్ధిపరంగా, ఆత్మపరంగా మరి
సామర్థ్యాన్ని పెంచుకుంటూ బంధ విముక్తం చేయటువంటి సూత్రాలను అందించేటువంటి వాళ్ళకన్నీ అవన్నీ తెలుసట. ఇక్కడ అందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు. అంటే ఈ యోగులు వెంటనే అలాగింత ఇంత వాళ్ళకి తెలిసైతే వాళ్ళని కలవాలి, వాళ్ళెక్కడుంటారు అని అడుగుతారనమాట. ఎవ్వరికీ తెలీదు. ఈవెన్ నాకు కూడా తెలీదు. నాకు వాళ్ళని వెతికే ఓపిక నాకు లేదు. కానీ అయితే ఒకటి చెప్తాను. చాలా మంది ఆళ్ళని తెలుసుకోవాలని ఎంతో మంది వెళ్లారు. కానీ ఎవ్వరు కూడా మళ్ళా తిరిగి రాలేదు. ఎందుకంటే మనము హిమాలయాలు వాళ్ళు పైనుంటారు కదా! అక్కడ పైకెళ్ళే కొద్దీ ఇంకా అసలు ఎన్నో కష్టాలు, ఎన్నో అవరోధాలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి. ప్రకృతి అని తట్టుకునే వాళ్ళు వెళ్ళినా కూడా తిరిగి వచ్చిన వాళ్ళైతే నేనైతే చూడలేదు. కాబట్టి నాకు తెలీదు అని చెప్తున్నాననమాట. సో, జూలియన్ ఏంటంటే చాలా పట్టుదల మనిషి. సో, ఇక ఎలాగైనా సరే ఆళ్ళని కలుసుకోవాలి అని జెప్పేసి వాళ్ళని శివన పీఠం మహాయోగులు అని పిలుస్తారు. వారి పురాణాల ప్రకారము శివన అంటే గనక జ్ఞానం అనేటువంటి ఓయాసిస్ అనమాట. ఈ యోగులు తమ స్వభావంలోనూ, ప్రభావంలోనూ దివ్యులని వీరు భావిస్తూ ఉంటారు. అది మై డియర్ ఫ్రెండ్స్. జ్ఞానం అనమాట. సో, అందువల్ల వాళ్ళని వాళ్ళెంతో జ్ఞానవంతులు గాబట్టి వాళ్ళని శివన అంటే జ్ఞానం అనేటువంటి ఒయాసిస్ అట. అందుకనే వాళ్ళని శివన పీఠం మహాయోగులు అని పిలుస్తారనమాట. సో, ఈ విధంగా అవన్నీ తెలుసుకున్న తర్వాత ఇక జూలియన్ గారు శివన భూమికి ఇక ప్రయాణం అయిపోయారు. మొదట్లో ఏంటంటే ఎవరినన్నా ఒక గైడ్‌ని తీసుకొని వెళ్దాం అని అనుకున్నారు. కానీ ఆయన ఒంటరిగానే ప్రయాణించాలి అని చెప్పేసి ఆయన లోపల నుంచి వచ్చినట్లు అనిపించి ఆయన ఎవరిని తీసుకోకుండా అలా నెమ్మదిగా వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో, మొదట్లో కొన్ని రోజులు హాయిగానే ఉంటాయి కానీ, ఇంకా ఉండే కొద్దీ అసలు ఎవరన్నా ఏదన్నా పెడితే తినేవారు. లేదంటే అలాగే అన్వేషిస్తూ అలా అలా వెళ్తూ ఉండగా మరి వెళ్తూ ఉన్నప్పుడు ఈయనకి ఆయనన్నీ గుర్తుకొచ్చాయి. ఏంటి ఆయన ఒకప్పుడు లాయర్‌గా ఉన్నప్పుడు అన్నీ గుర్తుకొచ్చాయన్నమాట. సో, తర్వాత కానీ లోపలికి వెళ్ళే కొద్దీ ఆ యొక్క ప్రకృతి యొక్క సౌందర్యం అనేది ఆయన ఉన్నటువంటి వాటన్నిటిని గూడా మర్చిపోయేలాగా చేస్తుందన్నమాట. ఆ మాంత్రిక సమయంలో తను ఆస్వాదించినటువంటి అద్భుతమైన గడియలు అంటే ఆ ప్రకృతి యొక్క శక్తి మై డియర్ ఫ్రెండ్స్. ఆయనకున్నటువంటి ఆలోచనలు అన్నిటిని గూడా పూర్తిగా పోయి, అతనికి లోపల నుంచి ఆనందం రావడం, ఇవన్నీ గూడా నెమ్మదిగా స్టార్ట్ అయ్యాయన్నమాట. సో, మొత్తంగా చూస్తే జీవితమంతా మనం చేసుకునేటువంటి ఎంపిక పైనే ఆధారపడి ఉంటుంది. మరి ఈసారి మాత్రం నేను సరి అయినటువంటి ఎంపిక చేసుకున్నాను అని ఆయనకి లోపల నుంచి చెప్తుందన్నమాట. ఆయన యొక్క సబ్‌కాన్షియస్ మైండ్ ఆయనకి చెప్తుందన్నమాట. "నువ్వు ఈసారి కరెక్ట్‌గా చూజ్ చేసుకున్నావని" ఆయన అంతరంగంలో నుంచే చెప్తుందన్నమాట. ఇక వెళ్ళే కొలది ఆయనకి ఉత్సాహం కలిగించే ఆందోళన మొదటిసారి మరి ఆయనకెలా అనిపించిందంటేనట, ఈయన ఫస్ట్ టైము కోర్ట్ కేస్‌లో ఫస్ట్ టైమ్ వాదించినప్పుడు ఎంత ఆనందమైతే ఆయనకి కలిగిందో, అలాగా ఆయనకి అలా నడుస్తూ ఉంటే వెళ్ళే కొలది ఆనందం అనమాట. వర్షానంతరం ఇంకా చక్కగా వెళ్తూ ఉన్నారనమాట. అలాగ ఒక్కళ్ళగే ఎళ్ళిపోతూ ఉన్నారనమాట. సో, అలాగా వెళుతూ ఉండగా మరి ఒకానొక వ్యక్తి కనిపించాడు. ఎరుపు రంగులో పాదాల దాకా జీరాడే వస్త్రాలతో ముదురు నీలపు ముసుగులో ఉన్నటువంటి ఒక వ్యక్తి కనిపించడం జరిగిందనమాట. తన అష్ట కష్టాలు పడి 7 రోజుల పాటు ఆ విధంగా జూలియన్ నడుస్తూ అసలు ఎలా వెళ్ళాడో కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో వెళ్తూ ఉంటే, ఈ యొక్క నాగరిక ప్రపంచానికి ఉ చాలా దూరం వెళ్ళిపోయాను అనేటువంటి ప్లేస్‌కెళ్ళిపోయాడనమాట. అలాగా వెళ్ళగానే ఒక వ్యక్తి త్వరగా వెళ్ళిపోతూ ఉంటే, ప్లీజ్ ఆగండి. నేను శివనకు వెళ్ళాలి. కొంచెం నాకు మీరు సహాయం చేయండి. నేను 7 రోజుల నుంచి నడుస్తూనే ఉన్నాను. తిండి తిప్పలు లేకుండా దారి తప్పానేమోనని కూడా నాకేమి తెలియడం లేదు అని అని గట్టిగా జూలియన్‌ని రిక్వెస్ట్ చేస్తాడనమాట. ఆ అరుపులు విన్న అతను మరి ఆ స్పీడ్‌గా ఎళ్ళిపోయే అతను అక్కడ ఆగిపోతాడు. ఇక తన చేతిలో ఏంటంటే బుట్టలో మాత్రము మరి అసలు జూలియన్ ఎప్పుడు కని విని ఎరుగనటువంటి అందమైన పువ్వులుంటాయన్నమాట. అవి తన దగ్గరికి వెళ్తుంటే తను ఆ పువ్వులెక్కడ తీసేసుకుంటాడా అని చెప్పేసి అతను ఆ బుట్టని గూడా గట్టిగా పట్టుకుంటాడనమాట. సో, ఈ విధంగా ఎందుకంటే వాళ్ళు పాశ్చాత్యులు వీళ్ళందరూ గూడా వీళ్ళని నమ్మలేము అనేటువంటి భావన ఆయన మొహంలో కనిపిస్తుందనమాట. మరి కానీ
చూస్తేనేమో ఈయన వయసు, ఆయన వయసు ఒకలాగానే అనిపించింది. కానీ ఆయన యొక్క కళ్ళు ఎలా ఉన్నాయి అంటే పిల్లి కళ్ళుల్లాగా నీ యొక్క అంతరంగంలో ఉన్నదంతా కూడా కనిపెట్టేసేటువంటి శక్తి ఉన్నట్లుగా ఈయనకి కనిపించిందనమాట. అలాగా ఆయనలాగా ఒక మాంత్రికుడు ఒక చూసినట్లుగా ఆయనకి అంత తేజస్సు ఆయనలో ఈయన్ని చూసాడనమాట. ఎవరు? ఈ యొక్క లాయర్. సో, ఇలాగా నేను శివన యోగుల గురించి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుందామని వచ్చాను. కొంచెం ఎక్కడున్నారో కొంచెం నాకు సహాయం చేయండి ప్లీజ్ అని అడగడం జరుగుతుంది. మరి అసలు మీరు ఎందుకు చూడాలనుకుంటున్నారు మిత్రమా అని ఆయన అడుగుతారనమాట. మరి ఎందుకంటే మీరు వెతుకుతున్నటువంటి యోగుల్లో నేను ఒకడిని. మరి హ్మ్. తన ఆరోగ్యాన్ని, శక్తిని అసలు తన యొక్క స్టోరీ అంతా కూడా ఆ యోగికి చెప్పడం జరుగుతుందనమాట. సో, ఈ విధంగా చెప్పిన తర్వాత అతనేమి మాట్లాడకుండా, మరి నువ్వు నిజంగా జ్ఞానాన్ని తెలుసుకోవడానికే గనక నువ్విక్కడికొస్తే, నీకు జ్ఞానాన్ని నేర్పించడం గూడా నా యొక్క బాధ్యత. అది నా కర్తవ్యం. అయితే మరి ఆహ్, ఇక్కడ ఆహ్, మరి నువ్వు తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని మీ దేశంలో కావాలనుకున్న వారందరితోనూ కూడా నువ్వు మరి పంచుకోవాలి. మరి అని ఈ మాంత్రిక పర్వతాల్లో మేము ఏకాంతంలో నివసిస్తున్న కదా! మీ దేశంలో మరి మాకన్నీ అక్కడ మేమిక్కడున్నా కూడా మీ దేశం గురించి మాకన్నీ బాగా తెలుసు అని అడగగానే మరి వాళ్ళిద్దరూ గూడా మాట ఇవ్వడం జరుగుతుందనమాట. మనం అనుకున్నాం గదా! సో, నేను తప్పకుండా ఈ యొక్క జ్ఞానాన్ని మా దేశంలో కూడా అందిస్తానని చెప్పేసి జూలియన్ వాగ్దానం చేస్తారనమాట. అలాగా వీళ్ళు వాగ్దానం చేయించుకున్న తర్వాత వీళ్ళ యొక్క రహస్య ప్రాంతానికి వీళ్ళని కొండపైకి ఎక్కుతూ ఉండగా మరి ఆ గ్రామానికి మొత్తానికి ఆ రహస్య ప్రాంతానికి వీళ్ళు చేరుకుంటారనమాట. సో, ఇది ఆయన జూలియన్ చెప్తున్నాడు. నేను ఆ ప్రదేశానికి వెళ్ళడము నా జీవితంలో మరుపురాని క్షణము అని, అవి ఎంతో అద్భుతమైన క్షణాలు నాకు అని వాళ్ళ యొక్క జూనియర్‌తో మరి చెప్తున్నాడనమాట ఈయన. సో, ఇది మై డియర్ ఫ్రెండ్స్. మరి ఇంకా శివన యోగులతో ఏం జరిగింది? ఇప్పటికి ఆయన ఆ శివన యోగుల దగ్గరికి వెళ్ళడానికి ముందు ఏం జరిగింది అన్న విషయం తెలుసుకున్నాము. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క ప్రదేశాలు ఎలా ఉన్నాయి? వాళ్ళు ఈయనకి ఏం చెప్పారు? ఏమేమి చెప్పారు? అందులో మనం నేర్చుకోవాల్సినవి ఏంటనేది నెమ్మదిగా రేపటి స్వాధ్యాయంలో తెలుసుకుందాం. థాంక్ యూ.